నమస్తే గైస్, ఈ వీడియో మీకు రిలీజ్ అవ్వగానే ఇమీడియట్గా ఆంధ్రప్రభ అనే స్టూడియోలో వాడు లంగాదాస్ గారు ఒకడు ఉంటాడు కదా, వాడు ఇంటర్వ్యూ ఒకటి ఇస్తున్నాడు. వాడు చాలా చెత్తగా వాగుతున్నాడు. ఒకసారి చూడండి, వాడికి గడ్డి పెట్టండి. ఏమనంటే ఆ ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్ తోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ఎవడికి పుట్టాడో తెలియదు, ఎంతమంది నాన్నలో తెలియదు అని చెప్పని అంటున్నాడు. అరే లంగాదాసుగా, యేసుక్రీస్తు ఎంతమందికి పుట్టారో నాన్నలు ఎవరో తెలియదు అని చెప్పాను అనటానికి ఆయన పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు రా లంగాదాసు. నువ్వు ఎవడికి పుట్టావో నీకు తెలియదు, అందుకని నీకు సన్నాసి మాటలు వస్తున్నాయిరా సన్నాసివాడా. మాట్లాడితే వాడు నాకే పుట్టాడు, ఎవరో జాన్ సామ్యాలో జాన్ పాల్ గారిని అంటున్నాడు. వాడి పేరు మణికంట, జాన్ పాల్ కాదు, వాడు మనకే పుట్టాడని చెప్పారు. ఎరా నీకే పుట్టడానికి నువ్వు ఎంతమంది నీకు ముండ్లు ఉన్నారా? నీకు ఎంతమంది ముండ్లు ఉన్నారా? నీకు ఎంతమంది అక్రమ సంబంధాలు ఉన్నాయి? నువ్వు లంగావాడు అని అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. నువ్వు అచ్చోసిన ఆంబోతులని నిన్ను వదిలేశారన్న సంగతి కూడా తెలుసు. నిన్ను వదిలేసినోడేమో నీకు మతమనే మత్తెక్కించి వదిలేసినోడేమో అక్కడ ఇంకొక స్టూడియోలో కూర్చొని సర్వమతాలు ఒకటే, మేము సర్వమతాలనే పాటిస్తాము, క్రిస్టియానిటీలోనేమో ఉగ్రవాదం కనిపిస్తుందని చెప్పని వాడు అక్కడ చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చొనేమో బైబిల్ భోగ పుస్తకం అని చెప్పని అంటున్నాడు. అరే బైబిల్ కదరా భోగ పుస్తకం, నీ గ్రంథాల్లో ఉందిరా. భోగంతా నీ గ్రంథాల్లో ఉంది, నీ దేవాలయాల మీద ఉంది, నీ దగ్గర ఉందా భోగతనం అంతా నీ దగ్గర ఉందిరా సన్నాసివాడ. సిగ్గు శరవం ఎత్తలేదరా నీకు? ఎంతమందిరా నిన్ను బుద్ధి చెప్పేది నీకు? చెప్పులు తెగలేక కొడతారా నిన్ను. ఎందుకంటే నీ వెనక అండ చూసుకొని నువ్వు పెట్టలేకపోతున్నావు. కానీ ఏదో ఒక రోజు నీకు అంతం అనేది వస్తుంది, నీకు తగిన శాస్తి జరుగుద్ది. గైస్ చూడండి ఒకసారి, ఆ సిగ్నేచర్ అది ఆంధ్రప్రభ స్టూడియో ఒకటి ఉంటుంది, ఆ స్టూడియోలో చేస్తున్నాడు వీడు ఎంత బరి తగ్గించి మాట్లాడుతున్నాడో, అసలు ఏమాత్రం భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళని నాకు పుట్టావు ఎరా నీకు పుట్టడానికి నువ్వు అంత మగాడు వేరా లంగావాడ, నువ్వే లంగావాడివి, నీకు ఒక పిల్లక నీకు పుడతారా? నువ్వెవడికి పుట్టావు నీకు తెలిసారా? అసలు చెత్త అనకూడదు, చెత్త నాకు ఇక అంతే. ఇంకొకడేమో క్రిస్టియానిటీలో ఉగ్రవాదం తీవ్రవాదం కనపడుతుందని చెప్పి ఇంకొకటి చెప్తున్నాడు అక్కడ కూర్చొని. నువ్వు ఇక్కడికి వచ్చామో లంగా చొక్కా అని చెప్పని ఇక్కడ మాట్లాడుతుంది. చక్కరా కొడక నువ్వు.